వెంకటేశ్వరరావు. బాబాయ్ మరి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది కదా, ఎలా అనిపిస్తుంది పరిపాలన? అన్ని రకాలుగా బాగుంది. మరి అన్ని రకాలుగా బాగున్నప్పుడు మొన్న 4వ తారీఖు ఈ ప్రభుత్వం ప్రజల్ని వెన్నుపోటు పొడిచిందని చెప్పి వెన్నుపోటు దినోత్సవం చేసుకున్నారు కదా వైసీపీ వాళ్ళు. మరి దీని మీద నీ అభిప్రాయం ఏంటి? ఆ రకంగా చెప్పుకోకపోతే వాళ్ళకి ఆలోచన ఉండదు కనుక పనిచేశారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు వాళ్ళు ఇలా సంబరాలు చేసుకోవడం? అసుంటి వాళ్ళు అసుంటి ఎక్కువ చేస్తారు, మంచి పనులు చేయకపోయినా అలాంటివి బాగా చేస్తారు. బాబాయ్ మరి రేషన్ పాత ఇదివరకు జగన్ గారు ఉన్నప్పుడేమో మరి బండి ఇంటి వద్దకు వచ్చేది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాత పద్ధతిలో డిపోకి వెళ్ళి తీసుకోవాలి అని చెప్పని అన్నారు కదా, ఎలా అనిపించింది బాబాయ్? అయితే ఇప్పుడు ఆ రకంగా ఇవ్వచ్చు, ఆ రకంగా నేనే ఇప్పుడు దాకా ఇచ్చాడు. కొంతమంది ఎలా దగ్గర ఉండలేదు, ఉన్న పరిస్థితి ఏంటి ఇక అయిపోయినట్టేగా. అందుకని 15 రోజుల లోపల ఎప్పుడైనా తీసుకోవచ్చు అని పెట్టాడు, తప్పలేదు. మరి రాలేని మీలాంటి పెద్ద వాళ్ళకైతే మరి ఇంటికే వచ్చి డీలర్లు అందజేస్తారు రేషన్ అని అన్నారు కదా. కాతిలోకి వెళ్ళి తెచ్చుకుంటానికి బాధపడితే ఎట్టాగమ్మా. రైటే, రాని వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? పోనక నా బోటు కడైనా కాతి లెక్క వెళ్ళి తెచ్చుకుంటానికి ఏమైంది? వెళ్తలేదా? ఊరంతా తిరుగుతున్నాము, కాతి లెక్క వెళ్ళి తెచ్చుకోలేరా? ఇప్పుడు నాకు 85 ఏళ్ళు, 84 నిండు, 85లో దొరపడ్డాం. ఇప్పుడు ఇక్కడ గుడికాడికి వచ్చాము, అక్కడ దాకా వెళ్ళామా? అంటే మీరే వెళ్ళి తీసుకొచ్చుకుంటున్నప్పుడు వయసులో ఉన్న వాళ్ళకి ఏం బాధ? ఈ వ్యాన్లు ఎందుకు వస్తారు ఎత్తుకుంటాను పుచ్చుకుంటానికి? అంటే వ్యాన్లు అనేది అనవసరమని మీ అభిప్రాయం? మరి అట్ట ఉంటేనే అప్పుడు యాన్లు వస్తున్నాయి, వాళ్ళు ఇంటికాడ ఉంటున్నారు, ఇంటికాడ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, ఇంటికాడ లేని వాళ్ళకి ఇవ్వట్లేదు. ఇక వాళ్ళు ముచ్చే నెలలో కాడ ఇంటికాడ ఉండరు, వాళ్ళ పరిస్థితి ఏంటి? అంత చేత ఈ పెట్టారు కనుక ఇది బాగుంది. మీకైతే ఇదే బాగుంది, చంద్రబాబు నాయుడు గారు పెట్టింది ఇదే బాగుంది. బాబాయ్ మరి అలాగే లోకేష్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది బాబాయ్? చాలా బాగా చేస్తున్నాడు ఆయన, అనుకున్నట్టు చేస్తున్నాడు. ఇస్తానన్నాడు, పట్టాలు ఇచ్చేశాడు. 4-5 సార్లు రాశాడు జగన్. ఎవరికి ఇచ్చాడు? జనాన్ని 4-5 సార్లు తిప్పించి రాయించాడు. ఎవరికైనా ఇచ్చాడా? మరి రోజా గారు అంటున్నారు, అలాగే జగన్ గారు అంటున్నారు ప్రజలకు మేమంతా చేసాము, మంచి చేసాము, మంచి పరిపాలన అందించాము అని చెప్పి వీళ్ళు కూడా చెప్పుకుంటున్నారు కదా. వాళ్ళ పరిపాలన మామూలుగా అంటే తిట్లే వాళ్ళ పరిపాలన. ఆయన చిత్తమూని ఈయన చిత్తమూని వాళ్ళ పరిపాలన. కేసులు ఎవడన్నా ఆబోటు కూడా ఇట్లా చెప్పాడు అనుకో, ఎక్కడున్నాడు పలానాడు అని లాక్కురంట, ఆయన చేసేవాళ్ళు పలదొక్క 4 కొట్టండ్రా, 4 బేకండ్రా, ఇవాళ పరిస్థితి. ఇది రౌడీ పరిపాలన అని చెప్పి జగన్ గారు అంటున్నారు. మరి ఇప్పుడు జరిగే అక్రమ అరెస్టుల మీద జగన్ గారు సినిమా చూపిస్తారంటున్నారు. రౌడీ పరిపాలన ఆడది, రౌడీ పరిపాలన జగన్ అంది ఏంటి? అన్నిటికీ బట్టలు నొక్కే ఆయన. ఇక రెండో వాడు ఎవడు మాట్లాడటానికి దారి లేదు, రెండో వాడు అడగటానికి అవకాశాలు లేవు. బాబాయ్ పరిపాలనలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటి? తేడా ఏముందమ్మా, కుర్రటం ఆడు అనుకున్నదే జరగాలి. ఆయన వీళ్ళు అట్ట కాదు, వీళ్ళు కచ్చి సాధింపుల మనుషులు కాదు, వాళ్ళు కచ్చి సాధింపుల మనుషులు. మరి అభివృద్ధి పరంగా ఈ ప్రభుత్వం ద్వారా రాబోయే రోజులు ఎలా ఉంటుంది? అభివృద్ధి పరిపాలన కూడా ఇది బాగుంది, చాలా బాగుంది. ఎక్కడన్నా ఒక రోడ్డు మీద ఒక చించారు మట్టేశారా? ఎక్కడా లేదు కదా. ఎక్కడన్నా వంతులు కట్టారా? ఎక్కడా లేదు కదా. ఎక్కడన్నా ఒక కంపెనీ కట్టారా? ఎక్కడా లేదు కదా. 5 ఏళ్ల పరిపాలన ఏంటి? రాజధాని మొండి చేశాడా? రాజధాని మొండి చేశాడు, రాజధానిలో ఉండే కాడ పట్టుకుపోయాడు. మొత్తం వాళ్ళే మంచి డెవలప్ చేశాము అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఊరికే పై మెరుగులు వేసుకొని మరి డప్పులు కొట్టుకుంటున్నారు, మేం చేసామని చెప్పుకోకపోతే ఎట్టాగమ్మా, అట్టన్నా చెప్పుకోకపోతే ఎట్టా? రోజా గారు అంటున్నారు కదా బాబాయ్, 2 చెవుల్లో 2 పూలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఎదురుగా వచ్చిందిగా, ఒప్పుకోడు ఏం చేస్తామని అడిగేదిగా. మరి ఇప్పుడు కన్నింగ్ కట్టప్ప అని కూడా అంటుంది కదా లోకేష్ గారిని. అంటే దాని నోరు ఎక్కడ, దానికి నోరు కుదురుగా ఉండదుగా. ఉంచరుగా, అట్లా తిట్టపోతే జనాన్ని ఉంచరుగా, వాళ్ళు పదవులు ఇవ్వడు వాళ్ళకి, వాళ్ళు తినడానికి కుదరదుగా. మీకైతే ఏది మంచి ప్రభుత్వం బాబాయ్? కూటమి ప్రభుత్వం ఏ క్లాస్ గా ఉందమ్మా. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ తిరుగులేదు. పవన్ కళ్యాణ్ కూడా ఒక కన్నింగ్ కట్టప్పే అంట కదా అని వాళ్ళు అనేక రకాలుగా చెప్పుకుంటారు. చెప్పుకోనే అమ్మా, చెప్పుకున్నమ్మా వాళ్ళకి మళ్ళీ తిట్టి వాళ్ళకి మళ్ళీ మామూలుగా రౌడీయత్తంగా వీళ్ళు చేసే మనుషులు కాదు కనుక వాళ్ళు ఏందన్నా చెప్పుకుంటారు. వాళ్ళకి మళ్ళీ రౌడీయత్తంగా మాట్లాడితే ఒక బజార్లోకి వచ్చేవాడు కాదు వాళ్ళు. బాబాయ్ మరి పవన్ కళ్యాణ్ గారు
గిరిజన ప్రాంతాలు తిరగడం ఎలా అనిపిస్తుంది బాబాయ్? బాగా తిరుగుతున్నాడు, బాగా చేస్తున్నాడు. స్వయంగా ఒక డిప్యూటీ సీఎం వెళ్ళి మరి ప్రజల కష్టాలు తెలుసుకోవడం ఎలా అనిపిస్తుంది? మరి తిరగట్లా, మరి కోట బియ్యం పట్టుకుంటాం కానీ అక్కడ సొంతరాల మీద వెళ్ళి తిరగవటం కానీ అవన్నీ పట్టుకుంటాం కానీ అవన్నీ చేయాలంటే మరి పవన్ కళ్యాణ్ పట్టుకున్నాడు. వాళ్ళ ఎవరన్నా పట్టుకున్నాడా? ఎవరినన్నా ఏదన్నా ఇది తప్పు రాని ఎవరిదన్నా చెప్పి ఏలేటి చూపించారు. వాళ్ళు తింటమే సరిపోయింది, అవి వాళ్ళు తినటానికే సరిపోయింది. ఇంకా బయటాడు ఒక ఎమ్మెల్యే తినటానికే లేదు, అయ్యే ఎవడో తినటానికి లేదు, వాళ్ళు తింటమే. మళ్ళీ జగన్ గారు వస్తారా? వస్తాడమ్మా ఇంకా 10 ఏళ్ళకి, ఒక 10-15 ఏళ్ళు పోయినాక ఏమన్నా చూద్దాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారైనా వచ్చేది? వీళ్ళే ఎవరన్నా రానా, వీళ్ళే కూటమి. కూటమే.